ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్, సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రెండు దగ్గరలోకి వచ్చాయి. ఈ మెయిన్స్ ప్రిపరేషన్లో లాస్ట్ మినిట్ టిప్స్ అంటే లాస్ట్ మినిట్లో ఎలాంటి మెలకువలు పాటించాలి, ఎలా సన్నద్ధంగా ఉండాలి ఒకసారి ఆలోచిస్తే, ఎస్సే రాసేటప్పుడు మంచి కొటేషన్స్ కొన్ని కలెక్ట్ చేసుకుని పెట్టుకోవడం మంచిది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ లాస్ట్ 1.5 ఇయర్ వాటన్నిటిని ఒక లిస్ట్ అవుట్ చేసుకుని వాటి ఆబ్జెక్టివ్స్ మీద 5 పాయింట్స్ రాసుకోవడం మంచిది. తర్వాత కొన్ని ట్రెండింగ్లో ఉన్న అంశాలు, ఉదాహరణకి అగ్రికల్చరల్ బిల్స్, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని 3 బిల్స్ చేసింది, అవి చాలా, వాటి మీద పంజాబ్ రైతులు కూడా ఇప్పుడు దీక్ష చేస్తున్నారు. ఫామ్ బిల్స్ సంబంధించిన దానిలో లోటుపాట్లు, 4 లేబర్ కోడ్స్ వచ్చాయి, లేబర్ కోడ్లు, వాటి గురించి. అదేవిధంగా ఈ సంవత్సరం న్యూట్రిషన్ బాగా న్యూస్లోకి వచ్చింది, పౌష్టికాహారం, దానికి సంబంధించి గ్లోబల్ హంగర్ ఇండెక్స్, పోషణ అభియాన్. కోవిడ్ వచ్చింది కాబట్టి ఆరోగ్య సంబంధించిన అంశాలు, భారతదేశంలో హెల్త్ సెక్టర్. ఈ సంవత్సరం మొత్తం విపత్తులే, డిజాస్టర్సే, లోకస్ట్ అటాక్స్ అని, ఫ్లడ్స్ అని, డ్రాట్స్ అని చెప్పి, కరోనా వైరస్ ఎపిడమిక్, సైక్లోన్స్, ఫారెస్ట్ ఫైర్స్, ఎన్ని రకాల డిజాస్టర్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని సంవత్సరం మానవాళికి తగిలినాయి. కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్ 1 ఏపీపీఎస్సిలో, సివిల్స్లో కూడా ఎస్ఏ ఆన్సర్స్ అన్ని రకాల డిజాస్టర్స్ మీద, ఫారెస్ట్ ఫైర్స్, తర్వాత లోకస్ట్ అటాక్స్, డ్రాట్స్, ఫ్లడ్స్, ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ ఇప్పుడు మౌంటైనర్స్ ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి లేదా హైకర్స్ వెళ్ళి వాళ్ళు యాక్సిడెంట్ గురవటం, ఇవన్నీ కూడా అన్నిటినీ కలిపి, ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్స్ అవన్నీ, తర్వాత మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, ఈ సంవత్సరం ఎలిఫెంట్స్ చచ్చిపోవటం, ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి. తర్వాత ఐక్యరాజ్య సమితికి 75 వసంతాలు నిండాయి, యుఎన్ ఎట్ 75 అన్నమాట. ఈ సంవత్సరం ఉమెన్ రేప్ ఇష్యూస్, ఉమెన్ సెక్యూరిటీ, ఏపీపీఎస్సీ రాసేవాళ్ళు దిశా చట్టం, కొత్తగా నూతన ఎడ్యుకేషన్ పాలసీ, విద్యా విధానం వచ్చింది, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వచ్చిన మేజర్ జడ్జిమెంట్స్, ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి విషయాలకు వస్తే 5G టెక్నాలజీ, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ రెగ్యులర్గా వస్తున్నాయి క్వశ్చన్స్, 3D ప్రింటింగ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ వర్సెస్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఇవన్నీ చూసుకోవాలి. నానో టెక్నాలజీలో కూడా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అవన్నీ. బిగ్ డేటా అనలిటిక్స్ కూడా, ఆ సబ్జెక్ట్ కూడా, క్వాంటమ్ డాట్స్, క్వాంటమ్ టెక్నాలజీ, ఇవన్నీ ఏవైతే బాగా వార్తలకు వచ్చాయో, జీన్ ఎడిటింగ్, DNA ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అదేవిధంగా పాలిటీలో చూస్తే పార్టీ ఫిరాయింపులు, యాంటీ డిఫెక్షన్ కానీ, గవర్నర్ పాత్ర, గవర్నర్స్ రోల్, స్పీకర్స్ రోల్, సెక్యులరిజం, ఫండమెంటల్ రైట్స్ మరియు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, వాటి సంబంధం, తర్వాత పార్లమెంటరీ కమిటీస్, క్యాబినెట్ కమిటీస్, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో ముఖ్యంగా ఫినాన్షియల్ రిలేషన్స్, తర్వాత కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 356, ప్రెసిడెంట్స్ రూల్, రాష్ట్రపతి పాలన, తర్వాత జమ్మూ కాశ్మీర్, రైట్ టు ఇంటర్నెట్, ఇవన్నీ పాలిటీలో ట్రెండింగ్ టాపిక్స్. ఎకానమీలో కూడా ఆత్మనిర్భర్ భారత్ మీద ఒక ఎస్సే రాసించుకోవడం కూడా మంచిది. మొత్తం ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ భారతదేశాన్ని పూర్తి స్థాయిలో మార్చబోతోందా, ఇండియాలో అది LPG 2.0 అని చెప్పుకోవచ్చా, అంటే 1991 తర్వాత వచ్చిన రిఫార్మ్స్ ఇది అతిపెద్ద రిఫార్మ్ అని చెప్పుకోవచ్చా, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ సంవత్సరం ముఖ్యంగా బార్డర్ డిస్ప్యూట్స్ వచ్చినాయి కదా, ఇండియాకి చైనా ఇండియా బార్డర్ ఇష్యూ, పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఇష్యూ, నేపాల్ ఇండియా బార్డర్ ఇష్యూ. సో ఇట్లాంటి సందర్భంలో ఇండియా తన సరిహద్దు దేశాలతో ఏ విధంగా ఉంది, ఏ విధంగా వాళ్ళతో చర్చలు జరపాలి, అదేవిధంగా మారుతున్న పోస్ట్ కోవిడ్ గ్లోబల్ ఆర్డర్లో ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది, భారతదేశం పాత్ర ఎలా ఉండబోతోంది, ఇట్లాంటి అంశాలు కూడా చర్చలోకి వస్తాయి. RCEPలో ఇండియా మెంబర్షిప్ వద్దనుకుంది, ప్రస్తుతానికి ఇండియా దానిలో జాయిన్ అవ్వలేదు, కానీ RCEP కంక్లూడ్ అయిపోయింది, దీని పరిస్థితి ఏంటి, ఇట్లాంటివి, చైనా యొక్క పెత్తందారితనం, అమెరికా యొక్క హెజిమోనిస్టిక్ పాలిటిక్స్, ఇట్లాంటి అంశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ రాస్తున్నారు ఏపీపీఎస్సీ, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద కొన్ని మంచి
ఇప్పుడు కొత్తగా స్టేట్ గవర్నమెంట్ లాస్ట్ 1 year నుంచి చాలా పథకాలు తీసుకొచ్చింది. ఈ పథకాలన్నీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం మంచిదన్నమాట. ఇవన్నీ చూసుకుంటే బెటర్గా మనం చేసే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్. ఎగ్జామ్ రోజు వెళ్ళి డైరెక్ట్గా అక్కడ ఆన్సర్ రాయకుండా ముందే కొంచెం ప్రాక్టీస్ చేసి వెళ్తాం. ప్రస్తుతానికి స్పేస్ టెక్నాలజీ బాగా ట్రెండింగ్లో ఉంది. ఇస్రో వాళ్ళ స్పేస్ టెక్నాలజీ రోజు ఏదో ఒక వారానికి ఒకసారి ఏదో కొత్త న్యూస్ వస్తుందన్నమాట. అది టెస్ట్ ఫైర్ అయిందనో, ఇది జరిగిందనో, ఏదో ఒక స్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీస్లో. అండ్ స్పేస్ డిఫెన్స్ రెండు కలిపి కూడా కొలాబరేషన్ మొదలైంది. సో వీటికి సంబంధించి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఒక ప్రాపర్గా రాసుకుంటూ రోజు కొన్ని పాయింట్స్ రాసుకుంటూ ఒక్కొక్క టాపిక్ మీద ఆ టాపిక్ మీద అవగాహన పెంచుకుంటూ చదివితే ఒక 1 నెల రోజులు ప్రాపర్గా కూర్చుని ఆపకుండా చదివితే ఏ పరీక్ష అయినా పాస్ అయ్యే అవకాశం ఇప్పుడు ఉంది. దాంతోపాటు ఎథిక్స్లో కొత్త మారల్ వాల్యూస్, కొత్త కేస్ స్టడీస్ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి వ్యాక్సిన్ నేషనలిజం. ఇప్పుడు ఒక దేశం ఒక వ్యాక్సిన్ తయారు చేస్తుంది అనుకో కరోనా వైరస్కి, మిగతా దేశాలన్నిటికీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందా? ముందు తన సొంత దేశం ప్రజల గురించి ఆలోచించుకుని తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచించాలా? ఇష్టం వచ్చినట్లు దానికి ప్రైస్ ఫిక్స్ చేయొచ్చా? వీటన్నిటి మీద ఒక క్వశ్చన్ రావచ్చు. అలానే ఈ ఎపిడమిక్స్, పాండమిక్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి దానికి సంబంధించి, ఆఫీసర్స్ ఏ విధంగా సన్నద్ధంగా ఉండాలి వాటికి సంబంధించి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఎన్విరాన్మెంట్ కూడా ట్రెండింగ్ టాపిక్ అనమాట. ఎన్విరాన్మెంట్ మీద కూడా ఎస్సే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక 200-300 టాపిక్స్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఒక్కొక్క టాపిక్ మీద ఒక పావు గంట 20 నిమిషాలు బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుని దాని మీద ఒక మైండ్ మ్యాప్ వేసుకుని ఇంటర్నెట్లో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సెర్చ్ చేసి దానికి సంబంధించిన డేటా సెర్చ్ చేసి రీసెంట్ రిపోర్ట్స్ సెర్చ్ చేసి కొంచెం ఆన్సర్స్ ప్లాన్ చేసుకుంటే మెయిన్స్లో సక్సెస్ చాలా జాగ్రత్తగా చేసుకుంటే కనుక సక్సెస్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది.